నమస్తే. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్సులోని ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1లోని ప్రాబ్లం నెంబర్ 5, 6 అండ్ 7 ఈ 3 ప్రాబ్లమ్స్ని ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ఆల్రెడీ ఈ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేస్తున్నాం అండ్ వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని కూడా నేను అర్లియర్ సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ప్రతి క్లాస్ని మీరు ఆర్డర్లోనే చూడండి, అప్పుడే కంటిన్యూటీ ఉంటుంది, క్లారిటీ మిస్ అవ్వదు. అలాగే ప్రాబ్లమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటివి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయగలరు. సో మనలో కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యేది ఎప్పుడు అంటే కంటెంట్ పైన ఐడియా ఉన్నప్పుడు. సో ఈ సెంటెన్స్ ఆల్మోస్ట్ నేను ఎవ్రీ వీడియోలో స్టార్టింగ్లోనే చెప్తూ ఉంటాను. సో దయచేసి అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ని తెలుసుకోండి. ఓకే, రైట్. కమింగ్ టు ప్రాబ్లం నెంబర్ 5. చెక్ వెదర్ 6 to the power of n can end with the digit 0 for any natural number n. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ఎగ్జాంపుల్లో డిస్కస్ చేసాం. అక్కడ 4 to the power of n అని ఉంటుంది, ఇక్కడ 6 to the power of n అంటున్నాడు. అసలు క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటి అర్థం చేసుకోండి. 6 to the power of n వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటున్నాడు. n ప్లేస్లో మనం న్యాచురల్ నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చట. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 1 నుంచి కదా. 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్. న్యాచురల్ నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉంటాయి. అంటే ఆ n ప్లేస్లో మనం డిఫరెంట్ న్యాచురల్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళాలి. 6 to the power of 1, 6 square, 6 cube, 6 to the power of 4, ఇలా వాల్యూస్ రాసుకుంటూ వెళ్ళాలి. ఏ వాల్యూలో అయితే ఎక్కడైనా సరే ఈ వాల్యూస్లో ఈ నంబర్స్లో 0 అనేది యూనిట్స్ ప్లేస్లో వస్తుందా, అంటే ఈ నంబర్స్ 0తో ఎండ్ అవుతాయా అన్నది క్వశ్చన్ అనమాట. n ప్లేస్లో మనం డిఫరెంట్ న్యాచురల్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్తే ఆ వాల్యూస్లో ఎక్కడైనా యూనిట్స్ ప్లేస్లో 0 వస్తుందా అన్నదే క్వశ్చన్. చిల్డ్రన్, రిమెంబర్ వన్ థింగ్, ఏ నెంబర్ అయినా సరే 0తో ఎండ్ అవుతోంది అంటే డెఫినెట్గా ఆ నెంబర్ 5తో డివైడ్ అవ్వాలి యాజ్ వెల్ యాజ్ 2తో డివైడ్ అవ్వాలి. అంటే 2 and 5 ఈ 2 ఫ్యాక్టర్స్, ఈ 2 నంబర్స్ ఫ్యాక్టర్స్గా ఉంటేనే ఆ నెంబర్ 0తో ఎండ్ అవుతుంది. ఐడియా ఉంది కదండి మీకు? ఆల్రెడీ దాని గురించి మనం చెప్పుకున్నాం, ఎగ్జాంపుల్లోనే డీటెయిల్గా చెప్పుకున్నాం. ఇఫ్ ఎనీ నంబర్ ఎండ్స్ విత్ 0 దెన్ 5 మస్ట్ బి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ దట్ నంబర్. 5 అనేది ఖచ్చితంగా ఆ నంబర్కి ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఇక్కడ 6 power n వాల్యూస్ తీసుకుందాం. ఈ వాల్యూస్లో ఎక్కడైనా 5 అనే ఫ్యాక్టర్ కనిపిస్తుందా? ఎక్కడైనా 5 అనే ఫ్యాక్టర్ వచ్చిందనుకోండి డెఫినెట్గా ఆ వాల్యూ 0తో ఎండ్ అవుతుంది, లేదంటే 0తో ఎండ్ అవ్వదు. సరే, ప్రాబ్లం నెంబర్ 5 అండ్ హియర్ యూ మెన్షన్ పేజ్ నెంబర్. టెక్స్ట్ బుక్లో ఉన్న పేజ్ నెంబర్ని మెన్షన్ చేయండి. వాట్ ఈస్ గివెన్? గివెన్ 6 to the power of n వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నంబర్. n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అని రాస్తాం. ఇది బిలాంగ్స్ టు సింబల్ అనమాట. ఇది సెట్స్లో నేర్చుకుంటారు ఆ సింబల్ గురించి. ఓకే, అంటే n ప్లేస్లో మనం డిఫరెంట్ నెంబర్స్ రాసుకుంటూ డిఫరెంట్ న్యాచురల్ నెంబర్స్ రాస్తూ వెళ్ళొచ్చు. సరే, ఈ బేస్ ఏంటండి? 6 కదా. బేస్ని ఫ్యాక్టర్స్గా రాద్దాం, బేస్ని ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేద్దాం. ఆ ఫ్యాక్టర్స్లో 5 అనే ఫ్యాక్టర్ వస్తుందా లేదా చూద్దాం. 6 to the power of n క్యాన్ బి రిటన్ యాజ్, బేస్ 6ని 2 into 3గా రాసుకోవచ్చు కదా. ఓకే, అంటే ఓవరాల్గా 2 to the power of n. ఈ పవర్ nని రెండిటికి సపరేట్ చేద్దాం. 3 to the power of n. 6 power nని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 and 3 మాత్రమే వచ్చాయి, 5 అనే ఫ్యాక్టర్ రాలేదు. క్లియర్? సో 5 అనే ఫ్యాక్టర్, 5 అనే నంబర్ దీనికి ఫ్యాక్టర్ కాదు కాబట్టి ఈ 6 power n వాల్యూస్ ఎక్కడ కూడా 0తో ఎండ్ అవ్వవు. ఓకే, హియర్ 5 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6 to the power of n. ఈ 6 to the power of nకి 5 అనేది ఫ్యాక్టర్ కాదు. దేర్ఫోర్ సో 6 to the power of n నెవర్ ends with 0 for any value of n.
ఆ ఎన్ ప్లేస్లో, పవర్ ఎన్ ప్లేస్లో మీరు ఏ నెంబర్ అయినా రాస్తూ వెళ్ళండి, ఆ వాల్యూ కనుక్కోండి, అది ఎప్పటికీ జీరోతో ఎండ్ అవ్వదు. ఎందుకు? 6 ఆ వాల్యూకి 5 అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కాదు. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. ఈ గివెన్ నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏవో చెక్ చేయాలి. ఆ ఫ్యాక్టర్స్లో ఎక్కడైనా 5 ఉందనుకోండి, డెఫినెట్గా వాల్యూ అనేది జీరోతో ఎండ్ అవుతుంది. ఓకే, రైట్. ప్రాబ్లం నెంబర్ 7 చూద్దామండి, 6 చూద్దాం. ఏంటిది? ఎక్స్ప్లెయిన్ why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. ఈ నంబర్స్ కాంపోజిట్ నంబర్స్ అని నువ్వు ఎలా చెప్పగలవు? ఎందుకు ఇవి కాంపోజిట్ నంబర్స్? ఇవి కాంపోజిట్ నంబర్స్. ఓకే, నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, నీ రీజన్ ఏంటి అంటున్నారు. మనం ఒకసారి బేసిక్ డెఫినేషన్స్ని రీకాల్ చేసుకుందాం. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? A number which has only 2 factors, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే ఆ నంబర్ని ప్రైమ్ నెంబర్ అని పిలుస్తారు. దట్టు ఆ 2 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఆ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి, అప్పుడు ప్రైమ్ నెంబర్, లేదంటే ప్రైమ్ నెంబర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 13 అనే ఒక నంబర్ని మనం ఫ్యాక్టర్స్గా రాస్తే 13 1 is 13 అంతే, ఇంకా వేరే ఫ్యాక్టర్సే లేవు. దెర్ ఆర్ నో అదర్ ఫ్యాక్టర్స్ ఫర్ 13. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి, సో ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్. లేదు, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో డెఫినేషన్స్ ఏంటి ప్రైమ్ నెంబర్కి, కాంపోజిట్ నెంబర్కి? A number which has only 2 factors is called prime number. A number which has more than 2 factors is called composite number. ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్స్ని తీసుకుందాం వన్ బై వన్. I'll take number 1. 7 into 11 into, wait, 6th problem, mention page number. First given ఏంటి? 7 into 11 into 13 plus 13 అంటున్నాడు. అంటే మీరు ఈ రిజల్ట్ అంతా చేయాలి, దీన్నంతా సింప్లిఫై చేయాలి. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి, వచ్చిన ప్రోడక్ట్కి 13 యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ కాంపోజిట్ నంబర్ అని నువ్వెలా చెప్పగలవు అంటున్నారు. సరే, దీన్ని ఒక పని చేద్దాం, దీని యొక్క వాల్యూని మనం డిఫరెంట్గా ఆలోచిద్దాం. లెట్ మీ రైట్ దిస్ యాజ్ 7 into 11 into 13 ప్లస్ దీన్ని 13 into 1గా రాస్తాను. 13 1 is 13, అవునా? ఇక్కడ 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఫస్ట్ ప్రోడక్ట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ప్రోడక్ట్. ఈ 2 ప్రోడక్ట్స్లో 13 అనే ఫ్యాక్టర్ కామన్గా ఉంది కదా, సో 13ని సపరేట్ చేద్దాం. 13ని సపరేట్ చేద్దాం, అప్పుడు రిమైనింగ్ 7 into 11 ప్లస్ 13 into 1. 13ని ఆల్రెడీ కామన్ చేసాం, అక్కడ జస్ట్ 1 మాత్రమే ఉంటుంది. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ గుర్తుంది కదా, ఆ ప్రాపర్టీని బేస్ చేసుకొని. సరే, ఏమవుతుంది? 13 into 7 into 11 అంటే 77 plus 1. 13 into 78. చూసారా, ఈ నంబర్ని కంప్లీట్గా మనం సింప్లిఫై చేస్తే 13 into 78 వస్తుంది. అంటే మళ్ళీ దీన్ని మీరు మల్టిప్లై చేసి వాల్యూ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడే క్లియర్గా అర్థమైపోతుంది ఏంటంటే 78ని తీసుకుంటే 78కి 2 అనేది ఫ్యాక్టర్ కదా, డెఫినెట్గా 2 అనేది ఫ్యాక్టర్. అలాగే 39 అనే వన్ ఆఫ్ ద అదర్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఇది 39 అనే ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అంటే క్లియర్గా ఆ రిజల్ట్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అర్థమైపోయింది. సో అదేమవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో ద గివెన్ నంబర్ హ్యాస్, ఆ సెంటెన్స్ రాస్తే చాలండి, ద గివెన్ నంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో ఇట్ ఈస్ అ కాంపోజిట్ నంబర్. అంతేగా, 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇక్కడే వచ్చేసింది, 13 అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, 78 అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టరే అవుతుంది, 39 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అలా క్లియర్. సో ఇది ఫస్ట్ అండి, నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం. ఏంటి? గివెన్ 7 నుంచి రివర్స్ ఆర్డర్లో రాశాడు. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 ప్లస్ ఇంకా లాస్ట్ నెంబర్ ఏంటి? 5. ఓకే, దీన్ని కూడా మనం సింప్లిఫై చేయాలి. నార్మల్ ప్రోడక్ట్, నార్మల్ క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఒక నెంబర్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది. బట్ అలా కాకుండా మనం
డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేద్దాం. ఐ విల్ రైట్ దిస్ యాజ్ ఇట్ ఈస్ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 ప్లస్ ఈ 5ని 5 into 1గా రాస్తాను. ఇక్కడ కూడా అంతే, ఇదంతా ఒక ప్రోడక్ట్ అండి, అది అనదర్ ప్రోడక్ట్. 2 ప్రోడక్ట్స్లో 5 అనే నెంబర్ కామన్గా ఉంది కదా, లెట్ us సెపరేట్ 5 ఫ్రమ్ బోత్. అప్పుడు ఇక్కడ ఏముంటుంది, 7 into 6 into 4 into 3 into 2 into 1 ప్లస్ ఇక్కడ రిమైనింగ్ 1. 5 into 7 6 42 కదండి, లేదంటే స్మాల్ నెంబర్స్ నుంచి చేసుకుంటూ వద్దాం. 6 2 3 6, 6 6 36, 7 4 28. నేను ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా, ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తున్నా. 36 into 28. ఓకే, 2 3 6, 6 6 36, 28 into 36 లేదా 36 into 28. 6 8 48, 6 2 12 plus 2 16, 3 8 24, 3 2 6 plus 2 8, 8 10 10, 1008 అండి. ఇది 1008 ప్లస్ ఇక్కడ 1 ఉంది ఇంకా. సో 5 into 1009. చూసారా, 5 అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టరు, 1009 అనేది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆ ఎంటైర్ నెంబర్కి. అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నట్టే కదా క్లియర్గా. కాబట్టి అదేమవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. దేర్ ఫోర్ గివెన్ నెంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. more than 2 factors, therefore so it is a composite number. చాలా సింపుల్, 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉన్నాయని ప్రూవ్ చేస్తే చాలు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబ్లం నంబర్ 6 అండ్ 7th ప్రాబ్లం చూద్దాం. 7th ప్రాబ్లం, దిస్ ఈజ్ సమ్వాట్ వర్కింగ్ ప్రాబ్లం అనమాట. చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి, సిచ్యువేషన్ని నీట్గా అర్థం చేసుకోండి. See, there is a circular path around a sports field. ఒక స్పోర్ట్స్ ఫీల్డ్ ఉందట. సపోజ్ ఇది స్పోర్ట్స్ ఫీల్డ్ అనుకుందాం. దీని చుట్టూ ఒక పాత్ ఉంది, సర్క్యులర్ పాత్ ఇలా ఉంది, రైట్? There is a circular path around a sports field. Sonia takes 18 minutes to drive 1 round of the field. సోనియా అనే అమ్మాయి ఆ సర్క్యులర్ ఫీల్డ్ చుట్టూ, ఆ పాత్ చుట్టూ 1 రౌండ్ వేయటానికి ఎంత టైం తీసుకుంటుందట, 18 minutes టైం తీసుకుంటుందట టు కంప్లీట్ ఎ రౌండ్. రవి టేక్స్ 12 minutes ఫర్ ద సేమ్. రవి అనే పర్సన్ అదే సర్కిల్ని కంప్లీట్ చేయడానికి 12 minutes టైం తీసుకుంటుంటాడు. అంటే ఇక్కడ రవి మూవింగ్ ఫాస్టర్ దాన్ సోనియా కదా, బికాజ్ రవి టేకింగ్ లెస్ టైం, అవునా? Suppose they both start at the same point and at the same time and go in the same direction. ఇద్దరు ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారు. ఇదిగోండి, ఇక్కడ సోనియా స్టార్ట్ అయింది, సోనియా రవి కూడా ఇక్కడే స్టార్ట్ అయ్యారు. ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. సోనియాకి 18 minutes టైం తీసుకుంటే రవి ఓన్లీ 12 minutesలోనే కంప్లీట్ చేస్తాడు 1 కంప్లీట్ రౌండ్. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే రావాలి. ఓకే, ఇద్దరు ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారు, ఒకే టైం దగ్గర స్టార్ట్ అయ్యారు అండ్ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు, రైట్? ఇప్పుడు స్టార్టింగ్ ఇద్దరు ఒకే చోట ఉన్నారు కదా. అగైన్ ఆఫ్టర్ హౌ లాంగ్, ఎంత టైం తర్వాత మళ్ళీ ఇద్దరు ఆ ప్లేస్ దగ్గర మీట్ అవుతారు. జనరల్గా అబ్జర్వ్ చేయండి, సోనియా టైం తీసుకునేది, సోనియా యొక్క టైమింగ్స్ చూస్తే టు కంప్లీట్ 1 round షీ టేక్స్ 18 minutes, టు కంప్లీట్ 2 rounds షీ టేక్స్ 36 minutes, అంతేగా. To complete another round, she takes 54 minutes and so on. What are all these? All these are multiples of 18. 18 యొక్క మల్టిపుల్స్, అవునా? ఇప్పుడు రవి టైమింగ్ ప్రకారం తీసుకుంటే రవి ఫస్ట్ 1 round కంప్లీట్ చేయడానికి 12 minutes టైం తీసుకుంటాడా? సెకండ్ రౌండ్ కంప్లీట్ చేయడానికి హీ టేక్స్ ఓన్లీ 24 minutes. థర్డ్ రౌండ్ కంప్లీట్ చేయడానికి హీ టేక్స్ 36 minutes and so on. What are all these? Multiples of 12. ఈ టైమింగ్స్ అన్నీ 12 multiples, ఈ టైమింగ్స్ అన్నీ 18 multiples. డిడ్ యూ అబ్జర్వ్ వన్ థింగ్? 36 minutes. దిస్ ఈజ్ కామన్ మల్టిపుల్. అంటే 36 minutes టైంలో సోనియా 2 rounds కంప్లీట్ చేస్తే రవి 3 rounds కంప్లీట్ చేస్తారు. అంటే మళ్ళీ ఇద్దరు వచ్చి ఇక్కడే మీట్ అవుతారు కదా,
హోప్ యూ అండర్స్టూడ్. సో ఇక్కడ 36 అనేది ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ 2 టైమింగ్స్. అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ దీస్ 2 టైమింగ్స్. హోప్ యూ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్ని బాగా అర్థం చేసుకోండి. సోనియా చాలా స్లోగా మూవ్ అవుతోంది, అందుకే తనకు 18 minutes టైం పడుతుంది. అదే రవి 12 minutes టైం తీసుకుంటున్నాడు, అంటే సోనియా కంటే ఫాస్ట్గా మూవ్ అవుతున్నాడు. ఇద్దరు ఇలా స్టార్ట్ అయ్యారు. రవి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, సోనియా స్లోగా వెళ్తుంది. రవి 12 minutesలో కంప్లీట్ చేస్తాడు 1 roundని. అప్పుడు సోనియా ఎక్కడో ఇక్కడ సమ్వేర్ ఉంటుంది, అంటే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అవ్వదు. రవి 24 minutesకి సెకండ్ రౌండ్ కంప్లీట్ చేస్తాడు. అప్పుడు సోనియా 1 round కంప్లీట్ చేసి సెకండ్ రౌండ్లో ఎక్కడో సమ్వేర్ ఉంటుంది. 36 minutesకి రవి 3 rounds కంప్లీట్ చేస్తారు. అప్పుడు సోనియా అదే 36 minutesకి సెకండ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది. అక్కడ 36 minutes దగ్గర మళ్ళీ ఇద్దరు మీట్ అవుతారు. సరే, వర్కింగ్ ఎలా రాయాలి? సిచ్యువేషన్ మీకు అర్థమైంది. ప్రొసీజర్ ఏంటి? ప్రాబ్లం నంబర్ 7 అండి. మెన్షన్ పేజ్ నంబర్. సో ఫస్ట్ టైమింగ్స్ రాయాలి. టైం టేకెన్ బై సోనియా టు కంప్లీట్ 1 round. ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి సోనియాకి ఎంత టైం తీసుకుంటుంది అంటే 18 minutes. యూనిట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అలాగే టైం టేకెన్ బై రవి టు కంప్లీట్ 1 round 12 minutes. మీరు కూడా డిటోస్ పెట్టకండి, అలాగే డిటోస్ పెట్టకండి, డీటెయిల్ సెంటెన్స్, క్లియర్ సెంటెన్స్ రాయండి. ఓకే, బోత్ స్టార్ట్స్ అట్ సేమ్ పాయింట్. ఈ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఇద్దరు ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం అండ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఒకే డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే సోనియాని ఓవర్టేక్ చేసి వెళ్తాడు రవి, ఎందుకంటే రవి ఫాస్ట్గా మూవ్ అవుతాడు అనమాట. ఓకే, ద టైమ్ when they meet again. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు అంటే ఎల్సిఎం ఆఫ్ 18 and 12. అదే ఆన్సర్. అసలు ఎల్సిఎం ఎందుకు తీసుకోవాలంటే మల్టిపుల్సే కదా ఇవన్నీ కూడా. వాళ్ళిద్దరూ రౌండ్ సర్క్యులర్ పాత్ చుట్టూ తిరుగుతున్నారు. ఎంత టైం తీసుకుంటుందంటే అవన్నీ కూడా మల్టిపుల్సే. సరే, 18కి 12కి ఎల్సిఎం. డివిజన్ మెథడ్ యూజ్ చేద్దామా? ఐల్ డూ హియర్. డివిజన్ మెథడ్ తీసుకుందాం. 18 and 12 2 numbers-ని సేమ్ డిజిట్తో డివైడ్ చేయాలి, సేమ్ నెంబర్తో డివైడ్ చేయాలి. ఇక్కడ ఓన్లీ ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలన్న కండిషన్ లేదు. డివిజన్ మెథడ్లో మనం కాంపోజిట్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. 18 and 12 రెండు కూడా 6 టేబుల్తో డివైడ్ అవుతాయి కదా. సో 6 3s are 18, 6 2s are 12. మళ్ళీ 2 numbers సేమ్ డిజిట్తో డివైడ్ అవ్వాలి. అవుతాయా? నో ఛాన్స్. 3 and 2 రెండు కూడా సేమ్ డిజిట్తో డివైడ్ అవ్వవు. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుందండి? 6 into 3 into 2. 6 3s are 18, 18 2s are 36. అంటే అగైన్ వాళ్ళు ఎంతకి మీట్ అవుతారు అంటే 36 minutesకి మళ్ళీ కలుస్తారు ఇద్దరు కూడా. ఈ 36 minutes టైంలో రవి 3 rounds కంప్లీట్ చేస్తే సోనియా ఓన్లీ 2 rounds కంప్లీట్ చేస్తుంది. క్లియర్? సో దట్స్ అబౌట్ ఎక్సర్సైజ్ 1.1. చిల్డ్రన్, మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సిచ్యువేషన్ అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. వెరీ ఈజీ ఇవన్నీ కూడా. కంటెంట్ పైన మీకు ఐడియా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చినా కూడా ఈజీగా చేయగలరు. ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాబ్లంలో మీరు గమనించాల్సింది ఏంటి? ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కోవాలని మీకు ఎలా తెలుస్తుంది? సోనియా సోనియా రౌండ్స్ వేయడానికి ఎంత టైం తీసుకుంటుంది, రవి రౌండ్స్ వేయడానికి ఎంత టైం తీసుకుంటున్నారు, అలాగా నెక్స్ట్ సెకండ్ రౌండ్కి ఎంత టైం, థర్డ్ రౌండ్కి ఎంత టైం, ఇవన్నీ ఏంటి? మల్టిపుల్స్ ఆఫ్ 18, మల్టిపుల్స్ ఆఫ్ 12. ఆ మల్టిపుల్స్లోనే కామన్గా మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కలుస్తారు, ఇదంతా మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటేనే తెలుస్తుంది. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి, సొల్యూషన్ని బై హార్ట్ చేయకండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. వెరీ వెరీ ఈజీ. ఓకే, మనం నెక్స్ట్ సెషన్లో అనదర్ కాన్సెప్ట్ అండి, రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్, దీని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.